అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ నవరాత్రి 10 రోజుల పాటు మన ఇళ్లల్లో అమ్మవారికి మన అందరము నియమ నిబంధనలతోటి చాలా శ్రద్ధగా పూజ అనేది చేసుకున్నాం కదండి. అయితే ఆ పూజలను సంపూర్ణం చేసుకునేందుకు చివరి రోజున అంటే నవరాత్రి ఆఖరి రోజున ఉద్వాసన లేదా ఉద్యాపన అనేది చేయడం చాలా ముఖ్యమైనది. అసలు ఈ ఉద్వాసన అనేది ఎలా చేయాలి, అలాగే అసలు పీఠం మీద ఉంచినటువంటి పూజా నిర్మాల్యంని, అలాగే కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని, కలశంలో ఉన్నటువంటి వాటిని ఏమి చేయాలి, అఖండ దీపంని ఏమి చేయాలి, ఉద్వాసన యొక్క మంత్రం ఏంటి, పీఠంని ఎప్పుడు కదిలించాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఉద్వాసన అంటే ఏమిటి అంటే, ఈ నవరాత్రి 10 రోజులు పూజలనేవి ముగిసిన తర్వాత దేవిని శ్రద్ధగా ఉద్వాసన చేయడం అంటే సమర్పించిన పూజను సక్రమంగా ముగించడము, దీనినే ఉద్వాసన లేదా ఉద్యాపన అని అంటారు. అంటే తల్లి, మా యథాశక్తి మేము పూజించుకున్నాము, ఏమైనా కనుక తప్పులు ఉంటే మన్నించు తల్లి, పూజ చేసినటువంటి విధానంలో తిరిగి మరలా వచ్చేయడం, నిన్ను మరలా పూజించుకునే విధంగా మాకు ఆ భాగ్యాన్ని కల్పించు తల్లి అని చెప్పి ఆ తల్లికి నమస్కారం అనేది చేసుకొని ఉద్వాసన లేదా ఉద్యాపన అనేది చేసుకోవాలి. ఈ సంవత్సరము మనకి నవరాత్రి ఆఖరి రోజు గురువారం రోజున వచ్చింది కనుక గురువారం రోజునే మనము ఉద్వాసన అనేది చేసుకోవచ్చు. అంటే పీఠంని, కలశంని అన్నింటినీ ఆ రోజునే కదపవచ్చండి. అసలు ఈ ఉద్వాసన అనేది ఎలా చేయాలి అంటే, నవరాత్రి ఆఖరి రోజు అంటే దసరా రోజు నాడు యథావిధిగా ఈ 10 రోజుల పాటు ఏ విధంగా అయితే మనం ఆ తల్లిని ఆరాధించామో, ఆ తల్లికి పూజ అనేది చేసుకున్నామో, అదే విధంగా ఈ రోజున కూడా ముందుగా పూజ అనేది చేసుకోవాలి. అంటే చక్కగా ముందు ఆచమనీయం చేసుకొని యథావిధిగా షోడశోపచారాలతోటి ఆ తల్లికి పూజ అనేది చేసి ధూపం, దీపం, పుష్పం అన్నీ సమర్పించి మహా నైవేద్యం కూడా సమర్పించుకోవాలి. అలాగే మీకు శక్తి ఉంటే కనుక అమ్మవారికి ఈ రోజున తాంబూలం అంటే బట్టలతో కలిసి ఉన్నటువంటి తాంబూలంని తప్పకుండా సమర్పించుకోండి. అంటే బట్టల్ని కూడా సమర్పించండి. తాంబూలంలో వచ్చేసి మీకు శక్తి ఉండి వీలైతే కనుక ఒక చీర, బ్లౌజ్ పీస్, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకులు, వక్క, ఒక రూపాయి కాసు ఉండేలాగా చూసుకోండి. అలా కుదరలేదు అనుకుంటే కనుక కనీసం ఒక బ్లౌజ్ పీస్ అయినా ఉండేలాగా చూసుకోండి తాంబూలంలో. అలా కూడా కుదరని పక్షంలో పండుతో కూడినటువంటి తాంబూలంని తప్పకుండా ఈ రోజున అమ్మవారికి సమర్పించుకోండి. ఆ తర్వాత ఆనంద నీరాజన కర్పూర హారతి అనేది సమర్పించి ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రంని చెప్పుకుంటూ మీరు పెట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క చిత్రపటం కానీ లేదా విగ్రహంని కానీ, కలశం పెట్టుకొని ఉంటే కలశంని, అలాగే పీఠంని 36 సార్లు అంటే ఒక 3 సార్లు కదపండి. ఇలా కదిపిన తర్వాత చేతిలోకి కొన్ని అక్షింతలు అనేవి తీసుకొని వాటర్ అనేది పోసుకుంటూ 3 సార్లు ఆ అక్షింతలని, ఆ నీళ్ళని కలిపి ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ వదిలిపెట్టుకోండి. ఇంతటితోటి ఈ 10 రోజుల పాటు చేసినటువంటి నవరాత్రి పూజలు అనేవి సమాప్తమవుతాయి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న వారు ఉద్వాసన చెప్పిన అనంతరము ఆ అఖండ దీపంని అలానే ఉంచేసేయండి. అంటే పూర్తిగా అఖండ దీపం గగనమయ్యేంత వరకు అలానే ఉంచేసేయండి. దీపాలు గగనమైన తర్వాత అంటే కొండెక్కిన తర్వాత పూజాపీఠం మీద ఉంచినటువంటి నిర్మాల్యంని చక్కగా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదా పారేటువంటి నీటిలో కానీ వెయ్యండి. అలాగే పూజలో మనం పెట్టుకునేటువంటి పసుపు గణపతిని, కొందరు పసుపు గౌరమ్మని కూడా పెట్టుకుంటూ ఉంటారు. వీటిని చక్కగా వాటర్లో కలిపేసేసి ఎవరు తొక్కనటువంటి చెట్ల మొదల్లో కానీ లేదా పారేటువంటి నీటిలో కానీ పోయండి. అలాగే కలశం మీద ఉంచినటువంటి కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థంలాగా చేసుకొని మీ ఇంటిలో పాది అందరూ స్వీకరించండి. కలశంలో ఉంచినటువంటి నీటిని ఒక పువ్వుతో కానీ ఒక తమలపాకుతో కానీ చక్కగా మీ ఇంటిలో అన్ని గదుల్లో అంటే మీకు ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయో నలువైపులా అన్నిటిలోనూ ఆ వాటర్ అనేవి చల్లుకొని మీ శిరస్సు పైన, మీ ఇంట్లో ఉన్న వారి శిరస్సు పైన, మీ పిల్లల శిరస్సు పైన ఆ నీరు అనేది చల్లుకొని మిగిలినటువంటి వాటర్ని మీ ఎవరు తొక్కనటువంటి చెట్ల మొదల్లో కానీ లేదా తులసి చెట్ల మొదల్లో కానీ పోసుకోండి. అలాగే కొంతమంది అడుగుతూ ఉన్నారండి, అమ్మవారికి సమర్పించినటువంటి చీరని ఏమి చేయాలి, ఎవరికైనా ఇవ్వచ్చా అని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఇవ్వకూడదండి, మీరు మాత్రమే కట్టుకోండి.
సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.